నా గురించి అంటే చిన్నప్పటి నుండి మీరు ఆల్రెడీ చూస్తూనే ఉన్నారు. అంటే ఇక్కడ ప్రార్థనలో కానీ బయట కానీ ఎలా ఉంటాను ఏంటి అనేది అంటే మోస్ట్లీ అందరికీ తెలుసు. కాకపోతే అంటే ఇప్పుడు చెప్పాల్సింది ఏంటంటే ఈ సంవత్సరంలో నా జీవితంలో జరిగిన మేలు వచ్చేపాటికి మోస్ట్లీ ఏంటంటే చూసుకుంటే ఏంటంటే 3 సిచ్యువేషన్స్ అండి. అంటే మీకు ఆల్రెడీ తెలుసు, అయితే ఇల్లు లేదంటే జాబ్, అయితే అక్కడైనా ఎక్కువ సఫర్ అయి ఉండాలి, లేదంటే ఇంటి దగ్గర ఏంటంటే మనం ఎక్కువ దేవుడితో ఉంటాం. సో ఆల్రెడీ మీకు తెలుసు ఇంట్లో ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో ఇక్కడ ఏంటంటే అంత ప్రాబ్లం ఉంటుంది. నాకు మోస్ట్లీ వచ్చేపాటికి ఏంటంటే బయట లాస్ట్ ఇయర్ 2024 December 31st అంటే నేను ఆల్రెడీ జాబ్లో జాయిన్ అయ్యి ఏంటంటే 4 years కంప్లీట్ అయిపోతుందండి. కాకపోతే ఎప్పుడు ఒకేలా ఉన్నది కదా. అంటే ఎంత పాజిటివ్స్ ఉన్నా నెగిటివ్స్ కంపల్సరీ ఉంటాయి. సో అందులో మోస్ట్లీ అంటే నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే అంటే ఇంకా జాబ్ మానేసే సిచ్యువేషన్ అనమాట. సో నేను థెరపిస్ట్లో ఉన్నది ఏంటంటే బాబు చెయ్యి డిస్లోకేట్ అయ్యింది. అంటే చెయ్యి ఇరిగిపోవడం, బ్లీడ్ కావడం అలాగేం కాదు, కానీ అంటే ఉన్న పొజిషన్కి కొంచెం పక్క జరిగింది అనమాట. కాకపోతే ఏ పేరెంట్స్ యాక్సెప్ట్ చేయరు కదా, మా పిల్లాడికి ఇలా అయిపోయిందంటే ఎవరు యాక్సెప్ట్ చేయరు. సో ఆ రోజు ఏంటంటే అది డిస్లోకేట్ అయ్యింది, పేరెంట్తో మాట్లాడడం ఇవన్నీ జరిగినాయి. సో ఓకే పర్లేదు అంటే యాక్సెప్ట్ చేశారు. ఎందుకు యాక్సెప్ట్ చేశారంటే వేరే థెరపిస్ట్ అలాగే అనుకోండి, నాకులాగా చేసేవాళ్ళు వేరే వాళ్ళు అయితే మేబీ జాబ్ నుండి తీసేయడమా లేదంటే అంటే వేరే చేసేవాళ్ళేమో పైన వాళ్ళు. కాకపోతే నా దగ్గరికి వచ్చేపాటికి ఏంటంటే 5 వరకు వెళ్ళలేదు ఆ సిచ్యువేషన్ అనేది. అంటే పైకి కంప్లీట్ చేయడం కానీ ఆ గురించి ఇలా సరిగ్గా చేయట్లేదు, కొంచెం హార్డ్గా జరుగుతుంది, అలాగే ఏం చేయలేదు కానీ. సో ఆ పేరెంట్తో మాట్లాడటం ఆవిడ ఓకే అంటే జరుగుతున్నప్పుడు ఏదో ఒక మిస్టేక్ జరుగుతుంది సో అన్నట్టు ఆవిడ యాక్సెప్ట్ చేశారు, అయిపోయింది అక్కడికి. కాకపోతే మా జాబ్ అనే పనికి ఎవరో ఒకరు ఉంటారు కదా మన ఏంటి అంటే ప్రతిదీ ఆవిడే బాగా చేస్తుంది, ఆవిడ తొక్కేయాలి. సో అలాంటి సిచ్యువేషన్ ఏంటంటే కొంచెం ఎక్కువ ఉంటాయి అన్నమాట. అంటే మన దేవుడి దేవాళ్ళు మనకి దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి ఏంటంటే కొంచెం మంచి చేసుకుంటూ వెళ్తాం. కాబట్టి వెనకాల చాలా మంది ఏంటంటే ఎప్పుడు అంటే ఎవరి మీద మిస్టేక్ చేయాలా, మిస్టేక్స్ చూపించాలి ఇవి చేసే వాటిలో. సో అన్నట్టు చాలా మంది ఉంటారనమాట. కాకపోతే ఈ సిచ్యువేషన్ బట్టి ఏంటంటే ఒక ఛాన్స్ అనమాట నా మీద వేసేయడానికి, అంటే నా మీద ఈవిడ మిస్టేక్ చేసింది సో ఈవిడ ఎలాగైనా బ్యాక్ చేయాలి అనేది వాళ్ళకి ఒక మంచి స్ట్రాంగ్ సిచ్యువేషన్ అనమాట. కాకపోతే మీరందరూ మా గురించి ప్రార్థన చేస్తారు, మమ్మీ డాడీ ప్రార్థన చేస్తారు. మీరందరూ ప్రార్థన వల్ల ఏంటంటే దేవుడి గొప్పని బట్టి కానీ బట్టి కానీ ఆ సిచ్యువేషన్ ఏంటంటే అంత సీరియస్ అవ్వలేదు. సో మామూలుగా మాట్లాడేది సాల్వ్ అయిపోయింది అక్కడ. అలా 2 weeks అయిపోయిన తర్వాత ఏంటంటే సేమ్ అదే సిచ్యువేషన్ వాళ్ళ మమ్మీ చేతిలో జరిగింది. సేమ్ అదే పిల్లాడు, కాకపోతే నా దగ్గరికి వచ్చే పని ఏంటంటే రైట్ హ్యాండ్ జరిగినట్టుంది, ఆ మమ్మీ దగ్గర ఏంటంటే లెఫ్ట్ హ్యాండ్. సేమ్ అదే పిల్లాడు. అప్పుడు నేను అనుకున్నాను అన్నమాట ఏంటి అంటే అందరికీ ఏంటంటే ఒక ట్యాగ్ అన్నమాట, నేను ఆఫీస్లో ఏంటంటే గట్టిగా చేస్తారు తరపి అలా అని చెప్పి పేరెంట్స్ మనం ఇచ్చే వర్క్ని బట్టి కానీ మనం చేసే దాన్ని బట్టి కానీ సాటిస్ఫై అవ్వకుండా ఉండరు, కంపల్సరీ సాటిస్ఫై అవుతారు. కాకపోతే ఆ ప్రాసెస్ ఏంటంటే కొంచెం హార్డ్గా జరుగుతుంది అనమాట. కాకపోతే మనకున్న కిడ్స్ ఇప్పుడు నేను చేసేది అంటే జాబ్ ఆల్రెడీ మీకు ఐడియా ఉంది ఏం చేస్తాను అనేది. సో అక్కడ ఉన్న కిడ్స్ని ఏంటంటే కొంచెం అలా కొంచెం గట్టిగా డీల్ చేస్తేనే వాళ్ళకి వర్క్ అవుతుంది అన్నట్టు. కాకపోతే అదేంటంటే చూసే వాళ్ళకి ఏంటి అమ్మాయి ఎలా చేస్తుంది, ఇలా చేయొచ్చా అంటే చిన్నపిల్లలని చూడకుండా ఎందుకు అలా చేయడం అన్న వేలో ఆలోచిస్తారనమాట. కాకపోతే వాళ్ళకి ఏంటంటే మేము చదువుకున్న దాన్ని బట్టి కానీ మేము అంటే ఆల్రెడీ చేసి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది కదా. సో దాన్ని బట్టి ఏంటంటే కొంచెం అలా చేస్తేనే వాళ్ళకి ఆ వర్క్ అవుతుంది అన్నట్టు మేము ఇచ్చే థెరపీకి.
సో అది జరుగుతూ ఉంటే 2 వీక్స్ తర్వాత మమ్మీ చేతిలో జరిగింది. సో అందరూ ఏంటంటే ఓకే ఈవిడ సాటిస్ఫై అయిపోయి ఉంటుంది. ఎందుకని అంటే ఈవిడ మీద బ్లేమ్ రాదు కదా, ఆ మమ్మీ చేతిలో జరిగిందంటే ఈవిడ జాగ్రత్తగా చేసినట్టే. అక్కడ జాగ్రత్తగా చేసిన జరిగిందంటే ఈవిడ మిస్టేక్ లేదు అందులో. సో అదనమాట ఆ మమ్మీ ఆ సిచ్యువేషన్ అలా జరిగింది. అంటే నేను అక్కడ గ్రహించుకున్నది ఏంటంటే, ఐ మీన్ నేను అర్థం చేసుకున్నది అంటే పక్కన వాళ్ళు ఏమనుకున్నారు అంటే నా గురించి అనేది. సో ఈవిడ థెరపీ ఎలా చేసినా బాగానే చేస్తుంది, కాకపోతే హార్డ్గా చేస్తుంది. ఈ సిచ్యువేషన్కి వచ్చేపాటికి ఏంటంటే ఓకే ఆ మమ్మీ చేతిలో జరిగింది అంటే ఆ మమ్మీ ఆ పేరెంట్ ఏంటంటే చాలా జాగ్రత్తగా చూసుకుంటారు పిల్లల్ని. వాళ్ళ చేతిలో కూడా జరిగింది ఏంటంటే వాళ్ళ చేతిలో జరిగిన ఈ సిచ్యువేషన్ జరిగింది ఎందుకంటే కిడ్ ఎవరైతే ఉన్నాడో కొంచెం డెలికేట్ అనమాట. అంత స్ట్రాంగ్గా ఉన్నాడు. మనం స్లోగా చేసినా గట్టిగా చేసినా ఆడ బాడీ వల్ల ఏంటంటే కొన్ని జరుగుతాయి. సో అలాగే జరిగిందని చెప్పి వాళ్ళ యాక్సెప్ట్ చేశారు అనమాట. సేమ్ అలానే నెక్స్ట్ ఇంకోటి వచ్చేపాటికి ఏంటంటే రీసెంట్గా ఒక 4 months బ్యాక్ అనుకుంటా సేమ్ సిచ్యువేషన్ వేరే కిడ్. ఆ పేరెంట్ ఏంటంటే కొంచెం ఎక్కువ రియాక్ట్ అవుతారు. ఎందుకంటే నా కిడ్ కాదు, ఇప్పుడు నా కిడ్ నేను డైరెక్ట్ డీల్ చేసే పిల్లలు అనుకోండి. సో నేను చెప్తాను ఏంటి ఎందుకు చేశాను ఎలా జరిగింది ఏంటి అనేది. ఇక్కడికి వచ్చేపాటికి ఏంటంటే ఆవిడ వేరే థెరపిస్ట్ దగ్గర వర్క్ తీసుకుంటారు, నా దగ్గర తీసుకోదన్నమాట. ఆ రోజు ఏంటంటే నేను తీసుకున్నా కిడ్ని, ఆ అమ్మాయికి థెరపీ ఇవ్వడానికి నేను తీసుకున్నాను అనమాట. సేమ్ సిచ్యువేషన్ మళ్ళీ నా దగ్గర జరిగింది వేరే కిడ్కి. సో ఆవిడ ఏంటంటే కొంచెం ఎక్కువ రియాక్ట్ అయిపోయారు అనమాట. నన్ను తీసుకెళ్ళమంటే అసెస్మెంట్ రూమ్ అని చెప్పి ఒకటి ఉంటుందండి. ఏంటంటే ఏమన్నా ఇష్యూస్ వచ్చినా ఏమైనా పర్సనల్గా మాట్లాడాలన్నా అక్కడ కూర్చోబెట్టి మాట్లాడతారు అన్నట్టు. సో అక్కడ తీసుకెళ్ళి అంటే ఆ పేరెంట్కి ఏంటంటే కొంచెం పిల్లలని బట్టి ఎంతైనా ప్రేమ ఉంటుంది కదా. సో దానివల్ల ఏంటంటే కొంచెం ఆల్రెడీ ఈ సిచ్యువేషన్తో బాధపడుతున్నాము, మళ్ళీ ఇలాంటి అన్ని ఎందుకు మాకు అన్నట్టు చాలా ఎక్కువ మాట్లాడేస్తాను. మిమ్మల్ని ఎప్పుడు క్షమించాను నేను. సో కావాలంటే అసలు తగ్గకపోతే నేను మీ మీద తీసి పెడతాను అన్నట్టు కొంచెం చాలా మాటలు అనేసింది అనమాట. కాకపోతే ఇవన్నీ మామూలుగా అయితే ఇంట్లో అంత ఎక్స్ప్రెసివ్ కాదు కాబట్టి నేను ఇంట్లో ఏం చెప్పను. వాళ్ళు కంగారు పడతారనా లేదంటే నన్ను ఏమైనా తిడతారని చెప్పి మోస్ట్లీ ఏం చెప్పను అనమాట. సో ఇది కూడా ఇంట్లో తెలీదు. ఆ సిచ్యువేషన్కి ఏంటంటే ఇంకా మళ్ళీ ఇది కూడా ఒక ఛాన్స్ అనమాట పక్కన వాళ్ళకి, ఓకే ఈవిడ ఇలాగే చేస్తుంది అని చెప్పి. కాకపోతే నేనేంటంటే ప్రతిదా ఇలాగ ఏది జరిగినా ఫస్ట్ నన్ను నేను చూసుకుంటాను. నేను ఎక్కడైనా పడిపోతున్నానా, దేవుడికి ఎక్కడైనా దూరం అయిపోతున్నానా, ఎందుకు ఇలాంటివి జరుగుతున్నాయి. సో మనం ఎప్పుడు దేవుడికి దగ్గరగా ఉండి దేవుడికి ఇష్టంగా జీవించామనుకోండి అన్నీ మనకి అనుకూలమైన పరిస్థితులే జరుగుతాయి కదా. సో ఇలాంటివి జరుగుతున్నాయి అంటే నేను ఎక్కడ పడిపోతున్నాను అని చెప్పి నన్ను నేను ఎప్పుడు క్రాస్ చెక్ చేసుకుంటాను అనమాట. ఈ మధ్యలో నేను అంటే ఇలాంటివి జరగడం వల్ల నేను అబ్జర్వ్ చేసుకున్నది ఏంటంటే ఎక్కువ టైం దేవుడికి ఇవ్వట్లేదు. మీరు ఆల్రెడీ చూస్తున్నారు కదా, అయితే ఆదివారం రోజు ఉంటాను, లేదంటే ఏదైనా పండగలకి, లేదంటే జాబ్ వర్క్. సో నేను ఇంకా అది రియలైజ్ అయ్యాను అనమాట. ఓకే మనం ఎక్కువ టైము దేవుడికి ఇవ్వట్లేదు. కాకపోతే ఇంకోటి ఏంటంటే మోస్ట్లీ ఎవరైనా ట్రై చేస్తాను అనమాట. ఇంకా ఇవ్వలేని పరిస్థితులు అయితే వదిలేస్తాను అన్నట్టు. సో ఈ 2 సిచ్యువేషన్కి వచ్చే పార్టీ ఏంటంటే మెయిన్ అదనమాట. దేవుడికి టైం ఇవ్వట్లేదు కాబట్టి అదొక పనిష్మెంట్. అంటే నువ్వు మళ్ళీ దేవుడి దగ్గరికి రా, దేవుడికి ఎక్కువ టైం ఇవ్వు, దేవుడితో ఎక్కువ గడుపు అని చెప్పడానికి నాకు ఇది ఒక పనిష్మెంట్ అన్నట్టు నేను తీసుకున్నాను. సో ఇక్కడ ఆత్మీయ స్థితులు ఎక్కడి వరకు అయితే బయట పరిస్థితులు, ఇప్పుడు ఆఫీస్లో కానీ ఇప్పుడు వాళ్ళందరికీ ఏంటంటే నాదొక ట్యాగ్ అనమాట. ఈవిడ సరిగ్గా చేయదు, థెరపీ సరిగ్గా ఇచ్చినా కొంచెం గట్టిగా చేస్తుంది అన్న ఒక ట్యాగ్ అనమాట. ఇప్పుడు నేను ఒక పేరెంట్ దృష్టిలో చెడ్డదన్నే కదా, మంచిగా చేయను, సరిగా హ్యాండిల్ చేయదు కిడ్స్ని అన్న అదొక ట్యాగ్. ఇటు థెరపిస్ట్ నా కొలీగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర కూడా ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అనమాట. కాకపోతే మనం అంటే దేవుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకోవాలని మోస్ట్లీ నాకు చిన్నప్పటి నుండి నేర్పించింది ఏంటంటే ఏదొచ్చినా ప్రార్థించాలి.
దేనికైనా ప్రార్థన 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 అందుకంటే ఇంకో ఆన్సర్ అంటారు మమ్మీ డాడీ దగ్గర నుంచి. సో ఏంటంటే ఇంకా అదే వచ్చి ప్రార్థన చేసుకోవడం అలా అలా జరగడం, మళ్ళీ మనం నేను కరెక్ట్ చేసుకోవడం అంటే మోస్ట్లీ దేవుడికి ఇవ్వాల్సిన టైంని ఎలాగోలా ఇచ్చేలాగా. సో అలా చేసుకుంటూ ఉంటే దేవుడు ఎలాగైనా మా పక్షాన ఉంటాడు కాబట్టి కొన్ని రోజుల తర్వాత ఏం జరిగిందంటే అదే పేరెంట్ మళ్ళీ నా దగ్గరికి వచ్చి మీరు థెరపీ తీసుకోవాలి మా అమ్మాయికి అని చెప్పి మళ్ళీ మనతో మాట్లాడడం అలా జరిగింది. కాకపోతే నేను యాక్సెప్ట్ చేయలేదు. అంటే నేను ఇక్కడ కొంచెం అంటే నేనేమన్నా అవన్నీ క్షమించలేదు. ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తే నేను క్షమించినట్టు అవన్నీ, యాక్సెప్ట్ చేయకపోతే క్షమించినట్టు కాదు కదా. మళ్ళీ నేను అదొకటి ఆలోచించిన అన్నమాట. దేవుడు అంటే నేను ఆల్రెడీ తెలుసు మాస్టర్ గారి కూతురు అని చెప్పి అందరికీ తెలుసు, అందరు అదే వేళ అబ్జర్వ్ చేస్తారు అన్నమాట. ఇప్పుడు నాకు ఏదైనా డ్రెస్ కొనాలన్న బర్త్డేకి ఓకే మాస్టర్ గారు కూతురు కాబట్టి ఇలా బట్టలు వేసుకునేది ఇలాంటివి కొనాలి. సో ప్రతిదీ ఇంకా అదే వేళ చూస్తారు అన్నట్టు. సో ఇప్పుడు నేను అవన్నీ నేను క్షమించలేదు అనుకోండి, అక్కడ అంటే నేను ఒక పాస్టర్ కుమార్తెగా కానీ లేదంటే నేను దేవుణ్ణి తెలుసుకున్న బిడ్డగా అలా చూస్తారా నన్ను? చూడరు కదా. కాబట్టి నేను యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకు అంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్ అంటే థెరపీ ప్రాసెస్ చూసుకుంటే ఏంటంటే ఇప్పుడు ఒక పేరెంట్ మనల్ని యాక్సెప్ట్ చేయలేదు అనుకోండి, లేదు మనం ఇచ్చే థెరపీ ఎవరికి కరెక్ట్గా అర్థం కాలేదు అనుకోండి, అక్కడ మనకు వర్కౌట్ అవ్వాలన్నమాట. సో అందుకని చెప్పి నేను యాక్సెప్ట్ చేయలేదు. కానీ కాకపోతే ఎప్పుడు ఛాన్స్ ఉంటాయి అంటే ఇప్పుడు వెన్స్డేస్ అలాగా మాకేంటంటే వేరే కిడ్స్కి థెరపీ ఇవ్వచ్చు. సో ఆ టైంలో వస్తారు కాబట్టి ఇవ్వచ్చు. సో నేను ఆవిడకి అంటే సెషన్ తీసుకోకపోయినా ఆ కిడ్కి మాత్రం ఎలాగోలా హెల్ప్ చేసేలాగా ఎలాగోలా అంటే ఆవిడకి ఏదైతే నీడ్ ఉంది, పేరెంట్ దేనికోసమైతే నాకు కావాలనుకున్నారో దాన్ని నేను ఇచ్చేలాగైతే ట్రై చేస్తున్నాను. సో అదన్నట్టు ఇంకొకటి వచ్చేపాటికి ఏంటంటే ఆల్రెడీ మీ అందరికీ తెలుసు డాడీకి ఆపరేషన్ అయ్యింది ఆ సిచ్యువేషన్. కాకపోతే నాకు అంటే ఇవన్నీ